రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది మాలాంటి వాళ్ళకి. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం, ఎర్ర రాజ్యాంగాలను నమ్ముకోలేదు, మంత్రగాళ్ళ పుస్తకాలు నమ్ముకోలేదు. మేము ఆఖరికి ఈ రోజున జగన్ రెడ్డి గారికి ఉన్న అపూర్వమైన, అఖండమైన, అభేద్యమైన ప్రజాదరణ అతన్ని కాపాడుకుంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం ఉంటాయి. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పాలా మీరు చెప్పకుండా మనిషికి అయినా సరే ఒకవేళ ఎవరైనా ఒక పరామర్శకు పోతే 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, అంతకు పైగా కూడా రావచ్చు. ఆ వ్యక్తి మీద ప్రజలకున్న విశ్వసనీయత, వాళ్ళకున్న సంబంధాలు వీటి మీద ఆధారపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రానికి విశ్వసనీయత ఉంది. ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 5 రోజుల తర్వాత పులిన శవంలాగా వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అమ్మాయి. వెళ్ళండి, రండి, నేను కూడా వస్తాను, పరామర్శిస్తామంటే. చౌదరి గారికి బహుశా 77 ఏళ్ళు కానీ ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు. బహుశా ఏదైనా పార్టీలో గుర్తింపు ఆలోచిస్తున్నాడో, లేకపోతే కోల్పోయిన ప్రాభవాన్నో, లేకపోతే ఇంకోటి ఏమైనా ఆలోచిస్తామో నాకు తెలియదు. కానీ ఏం భాష, గోదావరి జిల్లాలో ఒప్పుకుంటారు అనుకుంటా ఆ భాషను ఏమైనా. ప్రజలకు మేలు చేసి, ప్రజల కష్టాన్ని తీర్చి మీరు మీ అధినాయకుని దగ్గర మెప్పుది పొందండి. కానీ ఇటువంటి ఒక జుగుప్సాపరమైన పనులు వద్దని నేను ప్రత్యేకంగా గౌరవంగా తెలియజేస్తా ఉన్నా నేను.